G7 విదేశాంగ మంత్రుల సదస్సు సందర్భంగా భారతదేశం విదేశాంగ మంత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిశాడు. G7 ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందుతున్న 7 ఆర్థిక వ్యవస్థల్లో సమూహంగా నిలిచింది. ఈ సమూహం 1975 ప్రపంచంలోని చమురు సంక్షోభాన్ని ప్రతిబింబిస్తూ స్థాపించబడింది. G7లోని సభ్య దేశాలు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్స్ అండ్ యుఎస్ స్టేట్స్. రష్యా 1998లో సభ్యత్వం పొందడంతో ఇది G8గా మారింది. అయితే 2014లో రష్యా సస్పెండ్ చేయడంతో మళ్ళీ G7గా మారింది. ప్రారంభంలో ప్రపంచంలోని ఆర్థిక అంశాలపై దృష్టి సారించినటువంటి ఈ సమూహం ప్రస్తుతం విదేశాంగ మరియు భద్రతా విధానం, వాణిజ్యం, వాతావరణ మార్పులు, ఆర్థిక అభివృద్ధి వంటి విస్తృతమైనటువంటి అంశాలపై చర్చిస్తుంది. G7 శాశ్వత కార్యదర్శిత్వం లేదా అధికారిక పరిపాలనా వ్యవస్థలలో లేదు. G7 అధ్యక్షత పదవి ప్రతి సంవత్సరం సభ్య దేశాల మధ్య మారుతుంది. G7లో యూరోపియన్ యూనియన్ పాల్గొన్నప్పటికీ అధ్యక్షత వహించదు. G7 కార్యాచరణ ప్రణాళికలు మరియు ప్రాధాన్యతలను ఆ సంవత్సరపు అధ్యక్షత దేశం నిర్ణయిస్తుంది. G7 నిర్ణయాలు సాధారణంగా ఏకాభిప్రాయం ద్వారా తీసుకోబడతాయి. G7 2024లో ఇటలీ, 2025లో కెనడా, 2026లో ఫ్రాన్స్ అధ్యక్షత వహించాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.